నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి ఏపీ పైన ఈసీ ప్రత్యేక దృష్టి సారించింది ఒక ఎంపీ స్థానానికి ప్రత్యేకంగా ఒక పరిశీలకుడిని పెట్టి మరీ చూడాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు ఎన్నికలు హీట్ ఎక్కుతున్న వేళ ఇప్పుడు ఈసీ తీసుకునే నిర్ణయాలు కొంచెం సంచలనం సృష్టించినట్టు అనిపిస్తుంది అంటే ఎప్పుడు లేని విధంగా ఒక పరిశీలకుడిని పెట్టి మరి ఎంపీ స్థానానికి పెట్టి మరి చూడాలి అని అనుకుంటున్నారు ఇది సాధ్యమవుతుందా మరి అంటే నిజంగానే ఒక మంచి పోలింగ్ జరగాలి అంటే ఇప్పుడు ఒక 20 డేస్లోనే మనకి ఎలక్షన్స్ ఉన్నాయి సో ఎలా ఉండబోతుంది అంటారు ఈసారి చాలా యుద్ధాన్ని తలపించే విధంగా ఉండబోతున్నాయని చాలామంది విశ్లేషకులు చెప్తున్నారు. తర్వాత ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు కూడా పోలీసు వర్గాలకు కానీ అలాగే పోలీసు వర్గాల ద్వారా లేదా ఇటువంటి పరిశీలకుల ద్వారా ఎన్నికల కమిషన్కి ఈ ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే మొదటి నుంచి కూడా ఎన్నికల కమిషన్ ఏదైతే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఇంకా అమల్లోకి రాకముందే ఎన్నికల తేదీని పోలింగ్ తేదీని కానీ తర్వాత దాన్ని ఏమంటారు కౌంటింగ్ తేదీ కానీ ఇవన్నీ ప్రకటించక ముందు కూడా ఒక సమీక్షా సమావేశం నిర్వహించి వివిధ పార్టీల నుంచి అలాగే స్వతంత్ర అభ్యర్థుల నుంచి కొంతమంది ప్రముఖుల నుంచి కూడా ఒక రకమైన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు. ఎటువంటి క్రిటికల్ పొజిషన్ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో. సో వీటన్నిటి మీద చూస్తుంటే సరే పరిశీలకులు పెడితే బాగుంటుందని మెయిన్ చీఫ్ ఎన్నికల కమిషన్ కింద చీఫ్ ఎన్నికల కమిషన్తో కాకుండా రాష్ట్ర ఎన్నికల అధికారి కింద ఒక 3 పరిశీలకులు, ఆ పరిశీలకులు కూడా జిల్లాకు ఒకరు మళ్ళీ ఎన్నికల అధికారి చొప్పున డిఈఓ డిస్ట్రిక్ట్ ఎన్నికల ఎలక్షన్ ఆఫీసర్ అంటారు డిఈఓ, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వేరు, ఇది ఎలక్షన్ ఆఫీసర్, వాళ్ళని పెడతారు. పెట్టిన తర్వాత వాళ్ళ ద్వారా సమీక్ష నిర్వహించి అక్కడ ఏమైనా చెదురుముదురు ఘటనలైనా వెంటనే ఇన్ఫర్మేషన్ తీసుకోవడం అక్కడక్కడ సర్దుబాటు చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అయితే ఇంకా ఎక్కువైపోతున్నాయి. నిన్న కూడా న్యూస్లో చూసాం అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు కొట్టుకోవడం, అధికార పక్షం వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు చెదగొడితే పోలీసులు నిమ్మకం నెత్తినట్టుగా ఉన్నారనడం, దాని తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు కూడా దెబ్బలు తగిలితే చూపించడం విజువల్స్లో కూడా నిన్న న్యూస్లో చూసాం. నిన్న ప్రైమ్ టైం న్యూస్ అంతా కూడా దీని మీద నడిచింది. అయితే ఇట్లాంటి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కూడా అధికారం మాదే, మేము అధికారంలో ఉన్నామనే దురుసుగా ప్రవర్తించే విషయంలో చాలా కంప్లైంట్స్ నేపథ్యంలో ఈ 3 ఎన్నికల పరిశీలకులు కాకుండా 25 నియోజకవర్గాలు ఉన్నాయి కాబట్టి జిల్లాకు ఒకరిని పెట్టొచ్చు. బట్ నియోజకవర్గాలకైతే ఆ నియోజకవర్గం పరిధిలో మళ్ళీ ఉండే అసెంబ్లీ లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఒక 6-7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ఇన్ఛార్జ్ లాగా ఇంకో ఎన్నికల పరిశీలకుడిని అబ్జర్వర్ అంటారు, ఆ అబ్జర్వర్ని పెట్టారట. అట్లా ఎందుకు నిర్ణయం తీసుకున్నారంటే ఎప్పుడు ఎంత దగ్గరగా ఎంత మరీ నియోజకవర్గం ఒకరిని అపాయింట్ చేసే పరిస్థితులు ఇంతకుముందు ఎప్పుడు రాలేదు. గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చే కానీ మరీ ఎంతగా నియోజకవర్గం ఒకరికి పెట్టే పరిస్థితి ఎప్పుడు రాలేదు నాకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు ఇలా పెట్టడం వల్ల చాలా వరకు ఎందుకు పెట్టారంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా వాళ్ళకి సుమారుగా 12,000 పైచిలకు ఒక 12,000 పోలింగ్ స్టేషన్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు కలిగించే అంశంగా కనిపిస్తుంది. అవి కూడా ఎక్కువగా రాయలసీమ తర్వాత ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాల వరకే ఎక్కువగా ఉండబోతున్నాయి అన్నట్టు కూడా వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వాటిలో ఎక్కువగా ఈ 12,000 పైచిలకు ఉండే క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు ఏమున్నాయో వాటికి స్పెషల్గా మళ్ళీ ఈ పరిశీలకులను అక్కడే కేటాయించి వాడికి మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్స్ కూడా ఒక్కొక్కరిని ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తిని కూడా అక్కడ నియమించడం, అవన్నీ చేయడం, అబ్జర్వేషన్ తిరగడం, ప్రతి ఒక్క డిఎస్పీ కూడా దగ్గరగా ఉండే 2-3 పోలింగ్ స్టేషన్కి వాడే కంటిన్యూస్గా పెట్రోలింగ్ చేస్తూ ఉండేలాగా రకరకాలుగా ఎన్నో మధ్యలో రాష్ట్ర ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు కూడా ఈ డబ్బులు పంచడం, సీక్రెట్గా ఉండడం, దొరికిపోతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ అధికార పక్షం పంచాడు అనుకోండి, దాన్ని ప్రతిపక్షం ఫైండ్ అవుట్ చేసి పట్టుకుంటే అధికార పక్షం ప్రతిపక్షం చితగొట్టడం, లేదా ప్రతిపక్షం వాళ్ళు పట్టుకున్నారు అధికార పక్షం వాళ్ళు ఫైండ్ అవుట్ చేశారు, వీళ్ళు గొడవ పడడం, అక్కడ ఎవరు పోలీసులు ఇన్వాల్వ్ అవ్వకపోవడం, స్థానికంగా ఉండేవాళ్ళు, ఇట్లాంటి ఘటనలు కూడా మళ్ళీ ఫిర్యాదుల నేపథ్యంలో ఏమవుతుందంటే లాభం లేదు, చాలా ఇబ్బందిగా పరిస్థితులు ఉన్నాయి, ఇవి చాలా వరకు ఎంతవరకైనా తీసుకెళ్తాయి, ఇవి ప్రస్తుతానికి కొట్టుకుంటున్నారు, ఇంక దీన్ని పట్టించుకోకుండా మానేస్తే నరుక్కునే వరకు వెళ్తాయి. అలా కాకుండా మొన్న పెన్షన్కి సంబంధించింది, పెన్షన్లు కూడా ప్రభుత్వం చంద్రబాబు గారు ఆపి ఇవ్వన్నారని చెప్పి ప్రభుత్వం చెప్పింది. యాక్చువల్గా ప్రభుత్వంలో ఖజానా లేదనే విషయం చాలామందికి తెలియదు. సరే కదా అని పోనీ అప్పుడు ఏం చెప్పారు ప్రభుత్వం, ఎవరెవరైతే వికలాంగులు వయోవృద్ధులు ఉన్నారో వాళ్ళకి దగ్గరికి వెళ్ళి ఇచ్చేలా చేయండి అంటే కావాలని చేయకుండా ఉంటే ప్రతిపక్షం మీద కొంచెం కోపం పెరుగుతుందనే ఉద్దేశంతో వీళ్ళలా ప్లాన్ చేయడం, దానివల్ల ఎండలో
కుంటుకుంటూ వచ్చిన వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడ్డారు, కొంతమంది చనిపోయారు అంటున్నారు. మేబీ బాగా ఏజ్డ్ ఉన్న వాళ్ళు ఎండ తాపం తాళలేక వడదెబ్బకో లేదంటే ఇంక వేరే కారణాల వల్ల చనిపోయి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఇచ్చుంటే ఆ ప్రాబ్లం లేకపోయిండేది కదా. అంటే తీవ్రత తెలియాలని చెప్పి వీళ్ళు ఇవ్వలేదు అనేది కూడా ప్రతిపక్షాల వాళ్ళ ఆరోపణ. అది మేబీ వాస్తవం కూడా అయి ఉండొచ్చు. సో ఇట్లాంటి ఘటనలు జరగడం, మళ్ళీ ఆర్గ్యూ పెరగడం, అరే మా ఇంట్లో ఆ ముసలవ్వ పెన్షన్ తీసుకోవడం వెళ్ళి చనిపోయింది, మీ వాళ్ళేరా అని అనుకోవడం, ఈ విధమైన గొడవలు అవ్వడం, ప్రతిదీ కూడా గొడవలు తారాస్థాయికి వెళ్ళిపోవడంతో వాళ్ళు 3 పరిశీలకులు ముందు పెట్టారు. ఆ 3 పరిశీలకులు కూడా అటు శ్రీకాకుళం నుంచి ఇటు చిత్తూరు వరకు ఎంతమంది తిరగలరు? 3 కూడా. ఒక్కరికి ఒకప్పటి జిల్లాల ప్రకారం 13 జిల్లాలు తీసుకున్నా, ఒక్కొక్కరికి 3-4 జిల్లాలు ఇచ్చినా లేదా 5-5 జిల్లాలు ఇచ్చినా కూడా కష్టం రౌండప్ చేయడం. సో అందుకు అలా పరిశీలకులు ఉంటూ వాళ్ళ కింద మరలా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్కటి పెట్టడం జరిగింది. చూద్దాం, అది పెట్టినా కూడా ఆ వ్యక్తులు కూడా నిస్వార్థంగా ఆ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో కాన్స్టిట్యూషన్కి, లోక్సభ కాన్స్టిట్యూషన్కి ఒక్కొక్కరిని నియమించిన పరిశీలకులు వాళ్ళు కూడా కరెక్ట్గా పనిచేసి ఎవరికైతే ఆర్డర్స్ పాస్ చేస్తారో మళ్ళీ అక్కడ మళ్ళీ పోలీసులకి ద్వారా డిపెండ్ అవ్వాలి. ఎక్కడైనా చెదురుమదురు ఘటనలు జరిగినప్పుడు వాళ్ళని ఆపడం, జరగకుండా చూడడం, అదంతా ఎవరు లా అండ్ ఆర్డర్ అంతా కూడా మళ్ళీ డిపార్ట్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు కూడా నికార్సైన ఆఫీసర్స్ ఉండాలి. అక్కడ మళ్ళీ నికార్సైన ఆఫీసర్స్ లేకపోతే మళ్ళీ ప్రాబ్లం. అందుకని ముందే మేల్కొని ఒక 3 ఎస్పీలని, ఒక ఐజీ అధికారిని, అలాగే ఒక 6 ఐఏఎస్ ఆఫీసర్లను కూడా ట్రాన్స్ఫర్ చేశారు. ఇంకా ఈ పరిశీలకుల ద్వారా ఏంటంటే పరిశీలకులు కేవలం ఎక్కడెక్కడ చెదురుమదురు ఘటనలు జరుగుతాయి, తీవ్రంగా ఉంటాయి అటువంటి పోలింగ్ స్టేషన్ గమనించడమే కాకుండా ఎట్లా ఎవరెవరైతే అధికార పక్షానికి కొమ్ము కాసేలా ఉన్నారో లేదా ఒక ప్రత్యేకంగా వర్గానికి కొమ్ము కాసేలా ఉన్నారో అటువంటి ఆఫీసర్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం, అది ఇమీడియట్గా ఎన్నికల కమిషన్కి చేరవేయడం, అక్కడి నుంచి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా ఇమ్మీడియట్గా యాక్షన్స్ తీసుకునే కూడా రైట్స్ ఇచ్చేసారంట. అంటే ఇప్పుడు చూస్తుంటే సార్, ఇప్పుడు ఒక ప్రత్యేకంగా పరిశీలకుల్ని పెట్టి చేయడం అంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది అంటే అక్కడ ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులే కావచ్చు, ప్రభుత్వమే కావచ్చు, ఈ ఎన్నికల కోడ్కి మాకు అవసరం లేదు, అంటే మాకు సంబంధం లేదు, మేము చేయాల్సింది మేము చేసుకుంటాం, మా ఇష్టానుసారం మేము చేసుకుంటాం అని చెప్పేసి ఆల్రెడీ కొన్ని చేస్తున్నారు. ఇట్లాంటివి పెట్టినా కూడా వాళ్ళకి ఏం భయం ఉండదేమో కావచ్చు కదా సార్. పెట్టినా కూడా వేస్ట్ ఏమో అని అనిపించేలా అనిపిస్తుంది కదా వాళ్ళు చేసే వ్యవహారాలు అవన్నీ కూడా. అంటున్నాను కదమ్మా, ఏది అయినా ఇప్పుడు కోర్టులు కూడా తీర్పిస్తాయి. తీర్పిచ్చి పలానా దగ్గర వాడు తప్పు చేశాడు, వాడికి జరిమానా వేయండి, లేదా 15 రోజులు రిమాండ్లో పెట్టండి, లేదంటే సాధారణ జైలు శిక్ష ఏను విధించారనుకోండి. దాన్ని అమలుపరచాల్సింది ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ అంతేగాని వాళ్ళు న్యాయమూర్తి డైరెక్ట్గా వచ్చి వాళ్ళు శిక్షలు అమలయ్యేలా చూడడం అవి ఉండదుగా. ఇచ్చే వరకే న్యాయమూర్తి యొక్క విధి. అలాగా వీళ్ళు కరెక్ట్గా కింద స్థాయిలు కానీ లేదా ఆ పోలీస్ బాసులు కానీ సరిగ్గా వ్యవహరించకపోతే ఇట్లాగే జరుగుతుంది. అందుకేం చేశారు, అసలైన పోలీస్ బాసులను మార్చే క్రమంలో ఆలోచిస్తున్నారు. వాళ్ళని మార్చితే కింద వ్యవస్థ అంతా కూడా కరెక్ట్గా ఉంటుందనే ఉద్దేశంతోనే ముఖ్యంగా ఈ పరిశీలకులను పెట్టడం, ఎవరైతే కొమ్ము కాస్తున్నాడో ఎక్కువగా కంప్లైంట్స్ వచ్చాయో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం, తర్వాత ఎవరెవరైతే ఇబ్బందికర పరిస్థితులు సృష్టించేలా ఉన్నాయో వాటన్నిటి కూడా ఫైండ్ అవుట్ చేసి అక్కడ ముందుగానే అలర్ట్ చేయడం. ప్రతి ఇప్పుడు ఆన్ ది వేలో కూడా పెట్రోలింగ్ వెహికల్స్ తిరుగుతున్నాయి, ఎక్కడెక్కడ కార్లు ఆపి చెక్ చేయడం, లేదంటే ఈవెన్ చిన్న 2 వీలర్స్ కూడా, మోపెడ్లు అంటారు, యాక్టివా లాంటివి, స్కూటీ లాంటివి, వాటికి సీట్ కింద కూడా అమౌంట్ పెట్టుకుని వెళ్తున్నారు కొంతమంది. సో అటువంటివి చెక్ చేయడం. ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఐటెంను కూడా కంపల్సరీగా చెక్ చేస్తున్నారు. ఎందుకంటే బయట మెటీరియల్ ఒకటి ఉంటుంది, లోపల చూస్తే ఎన్నికల సమయంలో ఎవరైతే ఓటర్లకు పంచాలనుకుంటున్నారో బరెన్లు అవి ఇవి ఉంటాయి కదా, వెండి బరెన్లు అని కొంతమంది రకరకాలుగా అన్ని పంచుతున్నారో వాటిని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఏ వెహికల్ కూడా వదలకుండా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. సో ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ మేబీ మే 1st వీక్ కల్లా ఆల్మోస్ట్ ఆల్ పక్క రాష్ట్రాల నుంచి కూడా దాన్ని ఏమంటారు, ప్లాటూన్స్ అంటారు, బలగాలు, రకరకాల కేంద్ర బలగాలను కూడా దించి భద్రత పెంచే అవకాశం కనిపిస్తోంది. బట్ దేశవ్యాప్తంగా కూడా మనతో పాటు చాలా రాష్ట్రాలకు కూడా విడతల వారీగా జరుగుతున్నాయి కాబట్టి అక్కడ కూడా జాగ్రత్తగా అన్ని అబ్జర్వేషన్ చేసేలా చూస్తున్నారు. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిశీలకులు పెట్టడం, సుమారుగా 12,000 పైచిలుకు పోలింగ్ స్టేషన్ గుర్తించడం అనేది నాకు తెలిసి ఎప్పుడు ఎంత క్రిటికల్గా ఉండేది కాదు. ఇప్పుడు జిల్లాకి 2-3 స్థానాలు అలా ఉండేవేమో కానీ 12,000 పైచిలుకు పోలింగ్ స్టేషన్లు చాలా ఇబ్బందికర పరిస్థితులు, అంటే యుద్ధ వాతావరణం తలపించేలాగా ఉండబోతున్నాయి అనేది ఎన్నికల కమిషన్ వరకు రీచ్ అయింది. చూద్దాం మళ్ళీ ఇంకా ఎటువంటి చర్యలు తీసుకుని వాటిని కట్టడి చేయడానికి ప్రయత్నిస్తారో చూడాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్.